ఓకే స్కిట్ డాన్స్లో అయితే 5th to 10th డాన్స్ మనకి ఇంటర్ డాన్స్ ఏంటంటే మీరు మాట్లాడే చిన్న చిన్న కాన్వర్సేషన్ రాజనా రాజనా మాకు వీడియో ఇంపార్టెంట్ అరే కూడా చేసినట్టు ఐడియా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, హార్టీ వెల్కమ్ టు టీజీఎల్ మ్యారేజ్ చేసి ఖమ్మం గర్ల్స్. థ్యాంక్ యూ సార్. చలో చలో అన్న మేడం సైడ్ అండి మేడం సార్ సార్ మురళన్న I thank our district Shri Tumala Nageshwar Rao Garu and our guest of honor. For the prayer, Corporator Sai Venkana Garu, a warm welcome to you all. Immense pleasure to be our host today. As we gather here, through thought-provoking perspectives and invaluable experience, honors the birth anniversary of Maulana the garlanding of the portrait of Maulana Abul Kalam Azad and women education, a priority and was instrument top institutions of higher learning. Now it's time for us to call upon our honorable chief guest of the occasion, Shri Tumala Nageshwar, attending our school and college. We are fortunate to have you here, sir. కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముఖ్యంగా మైనారిటీలో పిల్లల్ని ఆడపిల్లల్ని బడికి పంపించాలంటే కొంచెం ఆలోచన చేసేటటువంటి రోజుల నుంచి ఈరోజు ఆ కుటుంబాలు కూడా మన పిల్లల్ని చదివిస్తేనే తప్ప మనకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి అర్థం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసిమెలిసి విద్యను అభ్యసిస్తే తప్ప మన దేశం ముందుకెళ్ళే అవకాశాలు లేవు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాటి మొట్టమొదటి విద్యామంత్రిగా నెహ్రూ గారి క్యాబినెట్లో ఆయన కోరి తీసుకున్నటువంటి శాఖ అబ్దుల్ కలాం గారు విద్యాశాఖ. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు నేషనల్ ఎడ్యుకేషనల్ డేగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకునే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆ మహానుభావుడు సంకల్పాన్ని మనం పుణికిపుచ్చుకొని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్య కోసం ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రం మన దేశం కూడా విద్యలో వెనకబడే ఉన్నట్టు లెక్క. అనుకున్నంత ముందుకు మనం వెళ్ళలేకపోయాం. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో మానవ వనరులకు సంబంధించినటువంటి విద్యని వైద్యాన్ని రెండింటినీ పక్కాగా పకడ్బందీగా అమలు చేయకపోతే మన భవిష్యత్ తరాలు నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. అందుకని విద్యని వైద్యాన్ని కూడా ఈ టర్మ్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాకరంగా బాధ్యతగా తీసుకొని కలెక్టర్ గారు మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా స్థలం ఇచ్చారు. దాన్ని సత్వర నిర్మాణం చేసుకొని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అన్ని సౌకర్యాలు కలిగినటువంటి
భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి మన పిల్లలకి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నియోజకవర్గానికి ఒకటి మొన్ననే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. మన దగ్గర కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. నరసింహరావు గారు కూడా ఆర్డీఓగా ఇక్కడ చాలా రోజులుగా మనకి సేవలు అందించారు. ఆ స్కూల్ బాధ్యతని ఆ సైట్ ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చారో దాన్ని లెవెల్ చేయించటం, కార్యక్రమం త్వరగా ప్రారంభింపజేయటం. నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటిగా పూర్తయిన స్కూల్ ఏదన్నా ఉంటే అది ఖమ్మం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయి ఉండాలి. దానికి కలెక్టర్ గారు ఇచ్చేటటువంటి సహకారాన్ని అందిపుచ్చుకొని అధికారులందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అది గతంలో కొంత అనీవినిగా ఉంది. ఇక్కడ మట్టి దొంగలు కూడా కొంతమంది పోగై దాన్ని దోచుకున్నారు. దాన్ని లెవెల్ చేసి కట్టాలి. కలెక్టర్ గారు ఆ పని మీదనే ఉన్నారు. త్వరగా ప్రారంభించి ఈ సీజన్లోనే జూన్ జూలై కల్లా దాన్ని ఫుల్ షేప్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటీరియర్ వర్క్స్ ఉంటే మనం వర్షాకాలం అయినా చేసుకోవచ్చు. స్ట్రక్చర్ని మట్టికి ఈ 5-6 నెలల్లో పూర్తి చేసే బాధ్యతని జిల్లా యంత్రాంగం తీసుకోవాలి. మన పిల్లలకి ఒక మంచి స్కూలు తెలంగాణలో ఎక్కడుందంటే అది రఘునాథపాలెంలో ఉంది అనేటటువంటి కీర్తి ఈ జిల్లాకి రావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని సంపదల కంటే విద్యా సంపద ముఖ్యం. ఏదైనా సరే దొంగలు దోచుకుంటారు కానీ విద్యను మట్టికి ఎవరూ దోచుకోలేరు. అది మీకే ఉపయోగపడుతుంది. మీరు ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని మణులు సంపాదించినా, ఎంత కరెన్సీ సంపాదించినా ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోతారు. మీ విద్యని, మీ నాలెడ్జ్ని మట్టికి ఎవరూ తీసుకుపోలేరు. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఒక పాప చదువుకొని పైకి వస్తే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు రావటమే కాకుండా ఆ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా మనశ్శాంతి కలిగి నా బిడ్డ ఈరోజు ఈ స్థాయికి ఉంది. ఇప్పుడు ముజాముల్ గారు కలెక్టర్ అయ్యారంటే ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఆనందంగా జీవితం గడిపేదానికి అవకాశం ఉంటుంది. నా కొడుకు జిల్లా కలెక్టరు అనే గౌరవం, అదేవిధంగా మంచి సంతృప్తి ఆ కుటుంబానికే కాకుండా కలెక్టర్ గారి వల్ల కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది జీవితాలు బాగు చేసే అవకాశం ఈనాడు ముజాముల్ గారికి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు కాబట్టి ఆయన ఈరోజు జిల్లా కలెక్టర్ స్థాయిలో మనందరికీ కూడా సేవలు అందించేటటువంటి స్థాయికి ఈనాడు కలెక్టర్ గారు వచ్చారు. మనం అందరం కూడా ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ సాధించాలి. ముందు కలగనాలి. ఆ కళ సక్రమమైనటువంటి కలగనాలి. నేను ఆ స్థాయికి పోవాలి అని మీరు మనసులో అనుకుంటే చేయలేనిది ఏది ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ప్రతి పాప నా జీవితంలో నేను ఇది సాధించి తీరాలి అని మీరు అనుకుంటే చాలు, తప్పకుండా సాధించేటటువంటి అవకాశాలు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇందాక చూపించారు డైట్ ఛార్జీలు. 10-15 సంవత్సరాలుగా మనకి డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్స్ కానీ ఏటిని కూడా పెంచకపోవటం వల్ల మేనేజ్మెంట్ కానీ, మీ ప్రిన్సిపాల్ గారు కానీ ఇబ్బందులు పడుతున్నారు. అటన్నిటిని అర్థం చేసుకొని ఆర్థిక పరమైనటువంటి భారం ఉన్నా మన పిల్లలకి సౌకర్యం ఇవ్వకపోతే వాళ్ళు చదువుకోలేరు, చదువుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనేటటువంటి భావంతో ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ ఉంది కాబట్టి ఆయన పెద్ద మనసుతోటి మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి మనకు సంబంధించినటువంటి ఈ విద్యాశాఖని అన్ని డిపార్ట్మెంట్లు మీరు ఎక్కడికి పోయినా బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ రెసిడెన్షియల్ కావచ్చు, ఎక్కడికి పోయినా జిల్లా అధికారులు ఒక 10 నిమిషాలు ఆ స్కూల్లోకి పోయి పర్యవేక్షించి వాళ్ళకి వాష్రూమ్స్ ఉన్నాయా లేవా, బెడ్షీట్స్ ఉన్నాయా లేవా, మస్కిటో కర్టెన్స్ ఉన్నాయా లేవా, ఏం కావాలో వాటిని మనకి వీలైన కాడికి వాళ్ళకి పురమాయించి వాళ్ళ యొక్క విద్యకు ఏ ఆటంకం కలగకుండా ఆనందంగా చదువుకునే పరిస్థితులను మనం క్రియేట్ చేయాలి. ఈ స్కూల్లో కూడా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి వచ్చింది. వాష్రూమ్స్ కానీ ఇంకేదైనా ఎమ్యూనిటీస్ కానీ కావాలంటే మీరు కలెక్టర్ గారిని అడిగి శాంక్షన్ తీసుకొని పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి అతి త్వరలోనే ఇక్కడ నుంచి మీ స్కూలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి మార్చే విధంగా కలెక్టర్ గారు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాటి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క కళలని మనం సాకారం చేసే స్థితిగా రేపు రాబోయే 4 సంవత్సరాల్లోనే తెలంగాణలో విద్యా రేటుని పెంచి మన అందరి పిల్లలు విద్యావంతులు అయ్యేదానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని కొనసాగించి
అధికార యంత్రాంగం దానికి బాధ్యతగా తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఏ రకమైనటువంటి అపశృతి కలగకుండా మీ యొక్క పెట్టేటటువంటి భోజనాల్లో కానీ మీ పరిసరాల్లో కానీ మీ స్కూల్స్కి సంబంధించినటువంటి రక్షణ విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ ఆడపిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా మనకు అపశృతి రాకూడదు. ఈ స్కూల్లో ఆ పాపకి ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటటువంటి అపప్రద రావద్దు. కాబట్టి దయచేసి టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ స్టాఫ్ కానీ ఆడపిల్లల్ని కనురెప్పలాగా కాపాడి వాళ్ళకి సక్రమమైనటువంటి విద్యను వచ్చేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ స్కూల్కి ఏ అవసరం ఉన్నా కలెక్టర్ గారికి చెప్పాను, మీరు తప్పకుండా వాటిని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ పుణ్యదినాన మహాపురుషుడు జన్మదినాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. Thank you, sir, for addressing everyone here with your